ఏపీ సీఎం చంద్రబాబు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. నూతనంగా ప్రారంభించిన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులను ప్రత్యేకంగా ఆయన పరిశీలించనున్నారు. డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్, గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులను పర్యవేక్షిస్తారు చంద్రబాబు. పోలవరంలో సీఎం పర్యటనపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు రాబోతున్నారు. జనవరిలో ఆయన పర్యటన తర్వాత ఫిబ్రవరిలో జరగాల్సిన పర్యటన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడగా ఇప్పుడు మార్చి 27వ తేదీ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు వచ్చి స్వయంగా అన్ని పనులు కూడా పరిశీలించబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి పనులకు సంబంధించి ఇంకా జరగాల్సినటువంటి పనులకు సంబంధించి కూడా ఆయన సమీక్ష కూడా చేయబోతున్నారు. తొలుత పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతానికి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకొని అక్కడి నుంచి కూడా నేరుగా అటు డయాఫ్రమ్ వాల్ నూతన నిర్మాణం జరుగుతుంది. పాత డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం దానికి ఎగువన 20 మీటర్ల దూరంలో నిర్మిస్తున్న కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 900 కోట్ల రూపాయలను కేంద్రం అలాగే సిడబ్ల్యూసీ కూడా దానికి అంగీకరించిన నేపథ్యంలో ఆ పనులు కూడా వేగవంతం చేసే దిశగా చంద్రబాబు ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే డయాఫ్రమ్ వాల్ తర్వాత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి గ్యాప్ 1, గ్యాప్ 2లో జరిగిన నిర్మాణాలు అలాగే ఎగువ దిగువ కాపర్ డ్యామ్ల నిర్మాణానికి సంబంధించి కూడా చంద్రబాబు స్వయంగా వెళ్ళి ఆ పనులను పర్యవేక్షిస్తారు. అలాగే అక్కడ నిర్మించబోతున్నటువంటి పవర్ ప్లాంట్కి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా చంద్రబాబు తిలకిస్తారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు క్యాంప్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసే సమీక్షలు అటు ఇరిగేషన్ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు అలాగే ఇంజనీర్లతో పాటు జిల్లా యంత్రాంగంతో కూడా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించి అనంతరం నిర్వాసితులకు సంబంధించి కూడా ప్రధాన అంశంగా కూడా తలెత్తుంది. కాబట్టి మళ్ళీ జూన్ వస్తే మళ్ళీ నిర్వాసితులు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి నిర్వాసితులకు ఇప్పటికే తాజాగా కూడా 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు R&R ప్యాకేజీ నిమిత్తం కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఇంకా ఎంతవరకు చేయాలి, నిర్వాసితుల R&R కాలనీలు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా నిర్మాణానికి సంబంధించి సమీక్షలో కూడా చంద్రబాబు కీలకంగా కూడా చర్చించినట్లు తెలుస్తుంది. వీటితో పాటు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అలాగే రాబోయే కాలంలో భవిష్యత్తులో జరగాల్సినటువంటి ప్రణాళికకు సంబంధించి 2027 జూన్ నాటికల్లా కూడా ఈ పనులు దాదాపు పూర్తి చేయాలని ఇప్పటికే చంద్రబాబు గత పర్యటనలో ఆదేశించగా 2028 జూన్ వరకు అవుతుందని అటు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో అందులో క్షేత్రస్థాయిలో జరిగేటువంటి పరిస్థితులను ఆయన స్వయంగా కూడా పరిశీలిస్తారు. ఇప్పటి వరకు జరిగిన పనులు కనుక చూసుకుంటే పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా 2019 మే వరకు గతంలో కనుక జరిగినటువంటి టీడీపీ హయాంలో జరిగిన పనులు కనుక మనం చూసుకుంటే సివిల్ వర్క్స్ అప్పుడు 71.93% జరిగితే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు హెడ్ వర్క్స్ అంటే ఇంజనీరింగ్ సంబంధించి పనులు 65.67% జరిగాయి. అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ అలాగే R&R పనులకు సంబంధించి 18% పనులు మాత్రమే 2019 వరకు జరిగాయి. అయితే 2019 నుంచి 2024 వరకు జరిగిన పనులు కనుక చూసుకుంటే సివిల్ వర్క్స్ 75% వరకు కూడా పూర్తి చేశారు. అలాగే పిఐపి హెడ్ వర్క్స్ సంబంధించి 72.63% పూర్తి చేస్తే ల్యాండ్ అక్విజిషన్ అలాగే R&R అంటే భూసేకరణ అలాగే పునరావాసానికి సంబంధించి కూడా 22.55% పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా అటు 2019 మే వరకు నుంచి గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి కూడా అధికారులు ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు చంద్రబాబుకి ఇచ్చేందుకు. 2024లో టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పనులన్నీ కూడా ప్రస్తుతం చంద్రబాబు పర్యవేక్షిస్తూ టార్గెట్ 2027 జూన్ అనేది కూడా ఒక నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా పనులు చేసేందుకు కూడా ఒక ప్రణాళిక కూడా ప్రకటించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ విధంగా అటు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేందుకు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ జల జీవనాడిగా కూడా పోలవరం ప్రాజెక్టులను తీసుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకైతే ముందుకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా నిధులు అనేది కూడా సమస్య ఎంతకాలం కూడా వెంటాడుతూ వచ్చింది. అయితే ఇటీవలే 12,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేస్తూ కూడా తీర్మానించడం కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఆ నిధులు విడతల వారీగా గతంలో ఉన్నటువంటి బకాయిలతో పాటు అడ్వాన్స్ నిధులను కూడా తాము కేటాయిస్తున్నట్లు కేంద్రం చెప్పడంతో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటాయనేది కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం అలాగే రాష్ట్రం కానీ పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటివరకు ఖర్చు చేసింది అలాగే ఇప్పటివరకు కేటాయించిన నిధులు కనుక మనం వివరాలు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అటు 2010-11 లెక్కల ప్రకారం కూడా పోలవరం ప్రాజెక్టు కేవలం 16,010 కోట్లతో అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పట్లో ప్రారంభించగా ఆ తర్వాత 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత R&R కూడా ఇందులో భారీగా కలవడంతో 2013-14 లెక్కల ప్రకారం కూడా సిడబ్ల్యూసీ అంచనాలు 30,718 కోట్లు ఉంటే కనుక ఆ తర్వాత ఆ కమిటీ సూచించింది 29,000 కోట్లకు కుదించడం అయితే జరిగింది. అంటే ఒక దాదాపు 1,000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 5
ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఖర్చు వ్యయం అనేది కూడా భారీగా పెరగడంతో 2017-18 సంవత్సరానికి సంబంధించి మరోసారి సిడబ్ల్యూసి అంచనాల ప్రకారం దాదాపు 55,656 కోట్లకు ఈ పోలవరం ప్రాజెక్టు అంచనా అనేది కూడా నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ఇంత భారీగా పెరగడంతో ఈ వ్యయం ఎక్కడ పెరిగింది, ఎందుకు పెరిగింది, దీంట్లో కాస్ట్ కటింగ్ ఏంటంటే కూడా రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీసీ ద్వారా కూడా మరొక ప్రతిపాదనను ఈ అధ్యయనం చేసి ఈ నిధులకు సంబంధించి కూడా ఒక నిర్ధారణ చేయడం జరిగింది. ఇది 55,000 కోట్లు కాదు, కేవలం 47,725 కోట్లు మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. అందుకు సంబంధించే కేంద్రం నుంచి కూడా ఆమోదముద్ర వేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఖర్చు చేసినటువంటి నిధులన్నీ కూడా ఎప్పుడు కూడా రియంబర్స్ చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఇటీవల ఇచ్చినటువంటి 12,000 కోట్లలో అడ్వాన్స్ నిధులు కూడా ఇవ్వడంతో ఖచ్చితంగా ఈసారి పోలవరం ప్రాజెక్టు ఇప్పటికైనా మోక్షం దక్కుతుంది, పూర్తవుతుందని కూడా అటు అధికార యంత్రాంగం భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, చంద్రబాబు కూడా అందుకు సంబంధించి ఒక ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రతి ప్రభుత్వం కూడా కృషి చేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రధాన సమస్యల్లా నిర్వాసితులకు ఎవరు న్యాయం చేస్తారు? దాదాపు 106,000 కుటుంబాల్లో కేవలం 25,000 కుటుంబాల వరకు మాత్రమే ఇప్పటివరకు పరిహారం కానీ పునరావాసం కానీ కల్పించడం జరిగింది. ఇంకా దాదాపు 80,000 కుటుంబాలకు ఈ R&R కానీ పునరావాసం కానీ కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తమ సమస్యను పట్టించుకోవాలంటూ ఇప్పుడు నిర్వాసితులు రోడ్డెక్కి అటు ఏలూరులో కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అటు సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ ద్వారా కూడా వామపక్షాలు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారి సమస్యల పట్ల ఒక లేఖ కూడా తాజాగా రాయడం జరిగింది. మరి సీఎం చంద్రబాబు పర్యటనలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? పోలవరం నిర్వాసితులకి మళ్ళీ వరదలు వస్తే వారు మునిగిపోవాల్సిందేనా? ఇప్పటికైనా ప్రభుత్వం ముందడుగు వేసి నిర్మాణంతో, ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల అంశం కూడా తీసుకుంటుందా లేదనేది కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి సీఎం పర్యటనకు సంబంధించి అయితే అటు అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ వెట్రి సిల్లుతో పాటు జేసీ దాతిరెడ్డి, ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం సీఎం చంద్రబాబు వచ్చి సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి పోలవరంపై ఒక క్లారిటీ అయితే రాబోతుందని కూడా ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.